వరద తుపాను సృష్టించిన బీభత్సం నుంచి చెన్నై కోలుకుంటోంది. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకల్ని అధికారులు పునరుద్ధరించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. తమిళనాడు ఉత్తర ప్రాంతం సహా దక్షిణ కర్ణాటకలో మరికొన్ని గంటల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఏపీలో తుపాను అనంతర పరిస్థితులు, సహాయ చర్యలపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అటు తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 18కి చేరింది. వర్ధా పెను తుఫాను సృష్టించిన బీభత్సానికి అతలాకుతలమైన చెన్నైలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. వేలాది వృక్షాలు, స్తంభాలు నేలకూలి ఎక్కడ చూసినా వర్ధా సృష్టించిన విధ్వంసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైన్యం, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. రోడ్లపై పడి ఉన్న వృక్షాలు, స్తంభాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది రవాణా వ్యవస్థను దాదాపుగా పునరుద్ధరించారు. విరిగిపడ్డ చెట్లను తొలగించేందుకు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్ఛందంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. మెట్రో రైళ్లు కూడా యథావిధిగా నడుస్తున్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై భారీగా నిలిచిన నీటిని తొలగించిన సిబ్బంది దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలను పునరుద్ధరించారు. 2 దశాబ్దాల తర్వాత చెన్నైని తాకిన అతిపెద్ద తుఫాను ఇదే. స్తంభాలు పడిపోయి తీగలు తెగిపడిన కారణంగా చెన్నైలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 4500 మంది సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అమ్మ క్యాంటీన్లను తెరిచి ఉంచి ప్రజలకు ఆహారం అందిస్తున్నారు. తుఫాను దాటికి పెట్రోల్ బంకుల్లో పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల పెట్రోల్ బంకులు పనిచేయలేదు. ఉదయం నుంచి వర్షం ఆగినందున చెన్నైలో ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో వర్ధా తుఫాను ప్రభావం చూపింది.